హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎండు తొనకల గోంగూర చేస్తున్నానండి. ఈ ఎండు తొనకల గోంగూర నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు బాగా మరిగాక వాటిని ఎండు తొనకల్లో వేసుకోవాలి. ఇలా చేయటం వలన తునకలు చాలా త్వరగా నానుతాయండి. ఈ తునకలు నానే లోపల పక్కన స్టవ్ మీద ఉల్లిపాయలు టమాటాలను మగ్గించుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఈ కూరకు కొద్దిగా నూనె ఎక్కువగానే పడుతుందండి. ఈ నూనె కాగిన తర్వాత 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి అంటే కొద్దిగా సాల్ట్ని వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. టమాటాలని గెంటితోటి కలుపుకుంటూ సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. టమాటాలను మగ్గేటప్పుడు మూత పెడితే టమాటాలు అనేవి చాలా సాఫ్ట్గా మగ్గుతాయండి. కాబట్టి టమాటాలను మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ గరిటతోటి కలుపుకుంటూ టమాటాలను సాఫ్ట్గా మగ్గించుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న తునకల్ని 4-5 సార్లు శుభ్రంగా మంచినీటితోటి కడుక్కోవాలి. కడుక్కున్న వాటిని ఈ టమాటాల్లో వేసుకోవాలి. వేసుకొని గరిటతోటి కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఈ ముక్కలు మగ్గేటప్పుడు చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. ఈ ముక్కలు మగ్గటానికి కొద్దిగా టైం పడుతుంది, కానీ సిమ్లోనే ఉంచుకొని మగ్గించుకోండి. హైలో పెట్టుకుంటే కచ్చాపచ్చాగా ఉడుకుతాయండి. తినేటప్పుడు అంత బాగోవు, పచ్చి వాసన వస్తాయి. కాబట్టి సిమ్లోనే ఉంచుకొని మగ్గించుకోవాలి. ఈ ముక్క కొద్దిగా బాగా మగ్గిన తర్వాత ఒక కట్ట గోంగూరని శుభ్రంగా కడుక్కొని ఈ కూరలో వేసుకోవాలండి. గోంగూర మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఈ గోంగూర మగ్గేటప్పుడే 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసుకొని గోంగూర మెత్తగా మగ్గేంత వరకు ఉంచుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకొని గరిటెతోటి కలుపుకుంటూ గోంగూర మెత్తగా మగ్గేంత వరకు ఉంచుకోవాలండి. గోంగూర మగ్గిన తర్వాత వాటిని మెత్తగా ఎనుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక్కసారి నా స్టైల్లో ఈ ఎండు తొనకల గోంగూర ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. పిల్లలైనా పెద్దలైనా రోజు తినే అన్నం కంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటారండి. ఈ గోంగూరని ఒక్కసారి ఇంట్లో ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.